బైబిల్ తూర్పు దేశాలకు ఎప్పుడు వెళ్ళింది? జ్ఞానులు రాకముందే వెళ్ళింది. అవునా కాదా? ఎవరు కాదనగలరు చెప్పండి నిజాన్ని? మన సన్నాసులు ఉన్నారే భారతదేశంలోని చవటలు, వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా? భారతదేశానికి క్రైస్తవ్యాన్ని తీసుకో సెయింట్ థామస్. థామస్ తెచ్చాడా? ఎవరట అతను? సెయింట్ థామసా? ఏమండి, ఇది నేను అబద్ధం చెప్పట్లేదండి. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్ర రాయబడి అనుకుంటున్న విషయాలు చెప్తున్నాను ఇప్పుడు మీకు. చూస్తారా నాయన? ఒకసారి ఆ క్లిప్ ఒకసారి చూపించు. తోమా అంటే ఎవరనుకున్నారు? యేసుక్రీస్తును డౌట్ఫుల్ క్యారెక్టర్ కదా. అసలు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత నమ్మలేని వ్యక్తి, గాయాల్లో వేలు పెడతానన్న వ్యక్తి. అతను ఏమంటున్నాడు? నేను యేసును డైరెక్ట్ గా చూస్తే కాదు, నేను ఆయన గాయాల్లో నా వేలు పెట్టి తడమాలి, అది పచ్చిగా ఉంటే గాయం, అప్పుడు నేను నమ్ముతాను. అలాంటి తోమా అంట భారతదేశానికి తీసుకొచ్చారటండి. ఎప్పుడు? చూడండి ఏమన్నారు, చూడండి, క్లోజప్ చేయనా. సెయింట్ థామస్, ద సెయింట్ థామస్ క్రిస్టియన్స్ ఆల్సో కాల్డ్ సిరియన్ క్రిస్టియన్స్ ఆఫ్ ఇండియా. ఏమండి? నస్రాని ఆర్ ఇంకా పేర్లు చెప్పారు. ఆర్ ఎథ్నో రిలీజియస్ కమ్యూనిటీ ఆఫ్ ఇండియన్ మలయాళీ Syriac Christians from Kerala, India, who trace their origins to the evangelistic activity of Thomas the Apostle in the 1st century. ఏమండి? అంటే మొదటి శతాబ్దంలో తోమా గారు ఇప్పుడు మొదటి శతాబ్దంలో కూడా కదండి. The term Syrian and Syriac relate not to their ethnicity but to their historical, religious and liturgical connection to the Syriac Christianity. Historically, the community, next para, was organized as the province of India of the Church of East in the 8th century, served by the bishops and the local dynastic archdeacon. ఏమండి? వీళ్ళందరూ ఇంతకు కిందకి వెళ్ళేసరికి ఇదంతా ఏంటో తెలుసా అండి? థామస్ గారు ఈ రోజున్న వికీపీడియాలో చరిత్రలో లిఖించబడింది. ఎందుకంటే చారిత్రాత్మక నిజాలన్నీ కూడా ఎన్సైక్లోపీడియా, వికీపీడియా వీటన్నిటిలో భద్రపరిచారండి. మీరు కొట్టండి, హౌ డిడ్ క్రిస్టియానిటీ కేమ్ టు ఇండియా? ఇండియాకి, భారతదేశానికి క్రైస్తవం ఎలా వచ్చింది అంటే వాళ్ళు చెప్పే మొదటి విషయం ఏంటో తెలుసా? సెయింట్ థామస్ గారు, అంటే యేసుక్రీస్తు వారి అపోస్తలుడైన 12 మందిలో ఒక్కడైన తోమా గారు తీసుకొచ్చేశారు. ఒక తప్పు చెప్పారు, అబద్ధాన్ని చెప్పారు. అంటే క్రైస్తవ్యం ఇండియాకి తోమా గారే తెచ్చేశారు క్రీస్తు తర్వాత. ఎందుకంటే తోమా క్రీస్తు తర్వాతే కదండి వచ్చిన వ్యక్తి. క్రీస్తు ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆయన ఇండియా వచ్చేసాడా? కాదట. క్రీస్తు వెళ్ళిపోయిన తరువాత తోమా గారు సుమారు క్రీస్తు శకం 64 రఫ్గా ఆ టైంలో 50 నుంచి 64 మధ్యకాలంలో ఆయన ప్రయాణం చేసి ఏమండి పడవెక్కి కేరళ వచ్చేసాడు. ఆయనట పరిచయం చేశాడంటే ఈ దేశానికి క్రైస్తవ్యాన్ని, యేసుక్రీస్తును గూర్చి బైబిల్ని పరిచయం చేశాడా? ఆయన తోమా ఎప్పటి వాడయ్యా? అంటే నీ చరిత్ర ప్రకారంగా తోమా గారు ఇండియా వచ్చేసారు. ఈరోజు క్రైస్తవులు కూడా నమ్ముతున్నారండి ఈ చరిత్ర. క్రైస్తవులు కూడా చాలా మంది నమ్ముతున్నారు, బాబు తోమా ఇండియా వచ్చాడు, మా ఇండియా అది గొప్ప. నీ ఊరు నీ దేశం కాబట్టి ఎవడు వచ్చేసినా సరే వచ్చేసి చక్కలు కొట్టుకుంటాం. నువ్వు ఎంత సన్నాసివి! నిజాలు తెలుసుకుని మాట్లాడాలి. నా ఊరిని గొప్ప చెప్పుకోవడం కాదు, నా దేశాన్ని గొప్ప చెప్పుకోవడం కాదు. అసలు తోమా వచ్చాడా? చెన్నై వెళ్ళానండి నేను చెన్నై వెళ్ళేటప్పుడు బాబురావు గారితో చెప్పారు, పదండి ఎక్కడో తోమా సమాధి ఉందట కదా. కథ నేను వెళ్ళాను కాబట్టి, నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి నేను తెలుసుకున్న నిజాలు మీతో చెబుతున్నాను ఈరోజు. ఆఫ్టర్ ఆల్ చరిత్రలో గాడిద గుడ్డు వాళ్ళు రాయబడిన దాంట్లో ఉన్న మాటలు నిజాలని ప్రపంచం నమ్ముతుందేమో. ఒక విజ్ఞుడైన వాడు, బైబిల్ తెలిసిన వాడు నమ్మడు. అందుకే నేను స్వయంగా తెలుసుకోవడం కోసం పదండి తోమా గారి సమాధి దగ్గర తీసుకెళ్ళండి బాబురావు గారు అన్నారు. వెంటనే కారులో బాబురావు గారు అక్కడ తీసుకెళ్లారు. ఓ పెద్ద చర్చ్.
అంటే తోమా గారు ఇండియా వచ్చేయటం, ఇక్కడ పరిచర్య చేయటం, అనేక మందిని క్రీస్తు కోసం చెప్పి మార్చేయడం, అదే మత మార్పిడి, కన్వర్షన్. ఈ మత ఛాందసవాద దుర్మార్గపు వెధవలు అలాగే కదని మాట్లాడతారు. తోమా ఇండియా వచ్చేసి క్రైస్తవ్యాన్ని పరిచయం చేశాడు, బైబిల్ పరిచయం చేశాడు, అందరినీ మార్చేస్తున్నాడు. ఆయన సమాధి ఇక్కడే ఉంది, ఆయన చచ్చిపోయాడు. సమాధా అయిందా? చూపించండి నాకు సమాధానం. తీసుకెళ్లారండి గుడిలోకి. నన్ను లోపలికి వెళ్ళేసరి సొరంగంలో ఉందండి గుహ. ఎక్కడిది గుహ? అక్కడ చెప్పులు ఇప్పేసి లోనకి వెళ్ళమన్నారు. సర్లే, ఏంటి శవం గుల్లిపోద్దనా? అతి జాగ్రత్త. మళ్ళా అక్కడ లోనకు పంపించారు. వెళ్ళాను. ఒక పెద్ద బొమ్మ, ఆర్ట్ బొమ్మ. ఆ తర్వాత సమాధి పెట్టె లాంటి ఒక పెట్టె. నేను అనుకున్నాను ఇందులో కానీ తోమా గారు ఉన్నారేమో, ఇందులోనే పెట్టేసి ఉంటారు ఆయన శవాన్ని. చూశానండి. ఆ పక్కన అడిగాను, దీన్ని తవ్వితే కింద శవం ఉంటుందా అని అడిగాను. శవం ఉందా? శవం లేదండి. శవం లేదా? లేదు. తోమా గారి లాంటి ఒక బొమ్మ పెట్టారండి అక్కడ, పెయింట్ వేసి సమాధి పెట్టిలా చేసి అక్కడ ఒక బొమ్మను పడుకోబెట్టారు. బొమ్మను చూసి తోమా అనిపిస్తారేంట్రా మీరు? ఆ వెధవ చరిత్రకారులు మాట్లాడే మాటలు అలాగున్నాయి. బైబిల్ తెలుసని చెప్పుకునే సన్నాసులు మీరు ఎలా మాట్లాడుతున్నారేంటి? బొమ్మ కింద శవం ఉందా? అదిగోండి. ఎస్, కరెక్ట్, 100% ఇదేనండి. వెరీ గుడ్. నేను ఎక్కడికి వెళ్ళానండి, అక్కడ చూసారా ఈ భక్తులు, భక్తాగ్రాసరులు బొమ్మకు నమస్కారం పెడతాడు, దరిద్రుడా. చూసారా వీళ్ళు ఎలాంటి చవట దద్దమ్మలు? ఇదేనండి తోమా గారి సమాధి. అక్కడ బొమ్మ అండి అది. ఆ కిందన సమాధి ఉందని ఒక సమాధిగా కట్టి వచ్చిన వాళ్ళందరూ సందర్శకులండి చూపిస్తున్నారు. నేను అడిగాను, కిందన శవం ఉందా? శవం లేదండి. శవం లేదు. ఉండదని నేను చెప్పాను. ఉండదు. ఎందుకంటే తోమా ఇండియా రాలేదు కాబట్టి. అసలు తోమా ఇండియానే రాలేనప్పుడు ఆయన ఇక్కడ చచ్చిపోవడం ఏంటి? ఆయన శవాన్ని ఇక్కడ పాతి పెట్టడం ఏంటి? అది నువ్వు బొమ్మ రూపంలో మాకు చూపించడం ఏంటి? ఈ కథలు కహానీలు ఎవడికో చెప్పు, చెవులు ఎవరికైనా పూ పెట్టు, మాకు పెట్టకో. బైబిల్ చదివిన వాళ్ళం, అసలు సిసలైన బైబిల్ జ్ఞానాన్ని నేర్చుకున్న వాళ్ళం మేము. ఆ తర్వాత మరి ఎలాగరా చెప్పారు ఇక్కడ తోమా గారి సమాధి ఉందని బొమ్మను చూపించా అని అడిగితే, అప్పుడు అక్కడ ఉన్న ఒక వ్యక్తి వచ్చాడు. తోమా గారి సమాధి ఇక్కడ లేదు కానండి, అక్కడ గోడ మీద ఒక చిన్న బిళ్ళ చూపించాడు నాకు. ఫోటో ఫ్రేమ్ లాంటిది ఉంది నాయన, ఫోటో ఉంటే చూడు. ఫోటో ఫ్రేమ్ లాంటి చూపించాడండి. అక్కడ ఫ్రేమ్ లాగా అంటించింది. అందులో చిన్న కన్నం ఉందండి ఫ్రేమ్ మధ్యలో. ఆ చిన్న కన్నంలో దగ్గరికి వెళ్ళి చూడండి అన్నాడు. ఏముంది అందులో? తెల్లగా ఒకటి ఉందండి ఎముక, చిన్న ఎముక, దుమ్ము యొక్క ఎముక యొక్క పీస్. ఏంటిది అన్నాను. ఇది తోమా గారి ఎముకండి అంటున్నాడు. ఓరి దరిద్రుడా, ఎప్పటి వరకు బొమ్మను చూపించి తోమా గారి సమాధానం, ఇప్పుడేమో ఫోటో ఫ్రేమ్ను చూపించి దీన్ని ఏమంటున్నా? తోమా గారి ఎముక ఎలా చెప్పారా మీరు? తోమా గారి ఎముక అని చెప్పడానికి ఒకవేళ నిజంగా ఎముకను తీసి, ఇది చిన్నది ఉందని కంటికి కనిపించలేనంత, నేను చూసాను ప్రత్యక్షంగా, దగ్గరికి వెళ్ళి మరి చూశాను. ఇంతకేది తోమా గారిదే ఎముకని చెప్పడానికి మనం తోమా గారిదని కన్ఫర్మ్ చేయాలంటే ముందు మనకు తోమా గారి DNA తెలియాలి, అవునా? ఒరిజినల్ గా తోమా గారి కాలంలో ఆయన ఎముక మనకు దొరికితే, ఆ ఎముక ఎక్కడున్న ఎముక మ్యాచ్ చేస్తే, DNA మ్యాచ్ చేస్తే, అప్పుడు ఇది తోమా గారిదో కాదో మనం చెప్పగలం. ఇది కనీస జ్ఞానం, అవునా కాదా? ఇది కనీస జ్ఞానం. అంటే తోమా గారు ఉన్న కాలంలో అప్పుడు ఈ టెక్నాలజీ ఎక్కడిది? ఆయన ఎక్కడ పాతి పెట్టబడ్డాడో తెలియదు, ఆయన ఎక్కడ చచ్చిపోయాడో తెలియదు. ఈ వివరాలు ఏవి బైబిల్లో రాయబడలేదు. అయినా పోనీ ఆ రోజు ఏమైనా పెద్ద యేసుప్రభు అంత ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి ఆయన శవాన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి ఎక్కడో దగ్గర ఉంచి భద్రపరచడానికి. ఒకవేళ భద్రపరిచిన తర్వాత 2000 తరాల్లో అన్ని ఎముకలు చచ్చిపోయిన తర్వాత చర్మం అంతా పోయి దుమ్ములు కనబడితే ఇది ఎవడ దుమ్ములని చెప్పాలి, ఎవడెముకలని చెప్పాలి, ఎవడ కపాలం అని చెప్పాలి, ఎవడు పుర్రని చెప్పాలి, ఎవడు అస్థిపంజరం అని చెప్పాలి? మీరు చెప్పండి. అంటే అంటే ప్రజలను ఎలా మాయ చేస్తున్నారో చూడండి. ఈ సన్నాసులు రాసిన చరిత్ర అలాగే తగలడింది.
ఈ దుర్మార్గులు క్రైస్తవులను భలే 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 పిచ్చోడ్లాగా ఆ బొమ్మను చూపించి, ఆ ఎముక ముక్కను చూపించి, దుమ్మ ముక్కను చూపించి, ఇది తోమా గారి ఎముక అండంలో. ఎంత మూర్ఖత్వం! బైబిల్ చూస్తారా? ఇప్పుడు బైబిల్ చూస్తారా? 8వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరును యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి అంటున్నాడు. చూడండి, పారిపోయిన వాళ్ళలో, చెదిరిపోయిన వాళ్ళలో అపోస్తలులు లేరు అని చెప్పింది బైబిల్. ఈ మాట ఎప్పుడు రాయబడింది? క్రీస్తు శకం 33 నుంచి 63 వరకు మధ్య సంభవించిన సంఘటనలకు సాక్ష్యమే, చరిత్రే బైబిల్. అవునండి, 33లో యేసుక్రీస్తు వారు చనిపోయారు, ఆరోహణం అయిపోయాడు ఆయన. ఆ తర్వాత అపోస్తలులకు అప్పచెప్పాడు. అపోస్తలుల సంఘాన్ని విస్తరింప చేయడానికి వాళ్ళు ఎక్కడున్నారంట? ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప అనే పదం ఉంది చూడండి. అపోస్తలులు తప్ప అందరూ, మిగతా క్రైస్తవులందరూ, శిష్యులందరూ చెదిరిపోయారేమో గాని అపోస్తలులు ఎక్కడికి వెళ్ళలేదు. ఈ చారిత్రాత్మక గ్రంథంలో ఎంత ఖచ్చితంగా ఆ అపోస్తలుల్లో తోమా నడపని, తోమా అపోస్తలుడు కాడంటారేమో. అపోస్తలుల పేర్లు ఒకసారి చూడండి. ఎందుకంటే ఈ సన్నాసులకు అన్ని చూపించాలి కదా. మత్తయి రాసిన సువార్తలో అపోస్తలుల పేర్లు ప్రభువారు చెప్పారండి 10వ అధ్యాయంలో. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుంచి చూడండి. అపోస్తలుల లిస్ట్ లో తోమా గారు ఉన్నారో లేదో చూద్దాం. ఇప్పుడు 3వ వచనం, 2వ వచనం చూద్దాం. ముందు వాళ్ళు ఎవరని? మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనం. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, ఎవడి కోసం మరలా కథ చెప్పకుండా అపోస్తలుల పేర్లు ఏంటంటే, మొదటిగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడు ఆంద్రేయ, జబెదయి కుమారుడు యాకోబు అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమి, తోమా ఇక్కడ పడ్డాడు మనకి. అవునా? తోమా గారు ఎక్కడున్నారు? సుంకరైన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తత్తైన మార్పేరు లెప్పై, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు యూదా. 12 మంది అయిపోయారు. అందులో తోమా 12 మంది అపోస్తలుల్లో ఒకడైనప్పుడు అపోస్తలు ఎక్కడికి వెళ్ళలేదని బైబిల్ చరిత్ర చెబుతున్నప్పుడు ఎవడరా ఇండియా తీసుకొచ్చేసాడు తోమాని? మీ తాతని తెచ్చాడరా? మీ ముత్తాతని తీసుకొచ్చాడా? మీ మామ ఏం తీసుకొచ్చిందా? తిండి పెట్టిందా తోమాకి? ఇలాంటి కట్టుకథలు చెప్పి చరిత్రను వక్రీకరిస్తున్నారు. అబద్ధం. తోమా ఇండియాకు రాలేదు. అపోస్తలులు తప్ప అందరూ చెదిరిపోయారు. స్టెఫెను వెళ్ళిపోయాడండి, ఫిలిప్పు వెళ్ళిపోయాడండి, ప్రొకొరు, నేకారోరు, బలయుద్ధ పరిచయం చేయవాడు. అపోస్తలులు తప్ప శిష్యులు చాలా మంది వెళ్ళిపోయారండి. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఖండాలు దాటిపోలేదు. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళి సువార్త చేస్తున్నారు. ఉందా ఆ మాట కూడా? 4వ అధ్యాయం 8వ అధ్యాయం 4వ వచనం. చెదిరిపోయిన వారు, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 4వ వచనం అండి. చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అపోస్తలులు వెళ్ళలేదు, మిగిలిన వాళ్ళు వెళ్ళారు అని బైబిల్ చెబుతున్నప్పుడు చారిత్రాత్మక గ్రంథమైన దీనిని నమ్మకుండా ఎవరో చెప్పిన తప్పుడు వ్యాఖ్యానాలను ఈ రోజు వరకు వికీపీడియాలో, ఎన్సైక్లోపీడియాలో ఉన్నది అంటే ఇప్పుడు చరిత్ర నిజమా, బైబిల్ నిజమా? చరిత్ర తప్పు. ఒకవేళ తోమా గారు వచ్చింది నా ఎముకే అంటే నేనేమంటాను తెలుసా? నా ప్రభువుకే నువ్వు డౌట్ పడ్డావు, నీ ఎముక అవడానికి నేనెందుకు డౌట్ పడకూడదు అంటాను నేను. అవునా? బాబురావుతో అదే మాట చెప్పండి. బాబురావు నవ్వుతున్నాడు. అబ్బా అదే పాయింట్ చెప్పారు సార్ మీరు అంటున్నారు బాబురావు. నాతో పాటు చూస్తున్నాడు ఎముక. ఇది ఎస్, వెరీ గుడ్, ఇదే క్లోజప్ చేయి నాన్న. సిలువేసి ఆ సిలువ మీద దగ్గర చూపించడం, తెల్లగా ఉంది మచ్చ, చూసారు కనబడుతుంది మధ్యలో. ఆ మచ్చ అండి, అది ఆ మధ్యలో ఉన్నదటండి ఎముక. అది తోమా గారిదా? నా తోమా నా యేసు ప్రభువునే సందేహించినప్పుడు నేను తోమాను ఎందుకు సందేహించకూడదు అడిగాను. నేనెందుకు సందేహించకూడదు? నేను ఖచ్చితంగా డౌట్ పడతాను. నా ప్రభువునే డౌట్ పడిన వ్యక్తిని నేనెందుకు డౌట్ పడకూడదు? నేను డౌట్ పడతాను. కనుక ఎముక ఆయన కాదు, ఖచ్చితంగా కాదు అది. ఏమంటే నా దగ్గర ఏ ఆధారం ఉందని నేను చెప్పేశాను. ఆ సిలువ, ఆ తెల్ల కనబడడం చూసారు, అదేనండి చిన్న ఎముక మొక్క. చెప్పారు కదా చిన్నది. ఎంత మాయ! దీనికోసం అప్పులు, డౌన్లు, విషగాళ్ళు, ఏమండి గౌన్లు వేసుకున్న వాళ్ళు, తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళు, అబ్బో మా ఇండియా వచ్చేసాడు తోమంటే మా ఇండియా వచ్చేసాడు చెప్పాలి. బైబిల్ని చరిత్రకు పట్టిన తుప్పు నిజాలేమో చెదలబడుతున్నాయి. ఏమండి
ఏమిటి ఇది నిజమే కదా? 2000 సంవత్సరాల క్రితం బైబిల్లో రాయబడిన నిజం. దానికి చెదల పడుతుంటే వదలగొట్టవా? ఆ బొమ్మను తుడుతున్నాడు అక్కడికి వెళ్ళి. ఎందుకురా పనికిమాలినోడు ఆ బొమ్మను తుడుతున్నావు నువ్వు? వీళ్ళు చెప్పిన ఒక అబద్ధానికి ఈ దౌర్భాగ్యపు భారతదేశంలో మత ఛందస్వాద సన్నాసులు ఏమన్నారంటే ఇండియా దేశానికి బైబిల్ని తోమ తీసుకొచ్చాడు. తప్పు. ఒరే, యేసు క్రీస్తును గూర్చిన సమాచారం ఇందాక మీకు చెప్పానే, మతిపోద్ది మీకు. ఇప్పుడు టైం లేదు కానండి, ఇంకా కొంత కంటిన్యూషన్ ఉంది. చరిత్ర ఇప్పుడు వరకు క్రీస్తు శకం చరిత్ర చెప్పాను. ఇప్పుడు మీకు క్రీస్తు పూర్వం చరిత్రలోకి తీసుకెళ్లిపోతాను. అందరూ వినాలి, బీ కేర్ఫుల్. చెప్పండి దౌర్భాగ్యులకి, ఈ దౌర్భాగ్యపు సన్నాసుల చరిత్రకారులు వాడిని ఎవడైనా ఇండియన్ హిస్టరీ కానీ వరల్డ్ హిస్టరీ కానీ చదువుకున్న ఈ చెమటలు ఎవడైనా ఉంటే, ఒరే దిస్ ఈస్ ద హిస్టారికల్ బుక్. ఇదిరా బైబిల్. బైబిల్ అంటే ఇదిరా, బైబిల్లో రాయబడిన నిజం ఇదిరా అని మనం చెప్పాలండి. నమ్మకం ఉందా బైబిల్ మీద? బైబిల్ నమ్మగలిగితే చెప్పు, తప్పు కాదు. బైబిల్లో రాయబడిన ప్రతి మాట నిజం, చలాక్షరం అది. ఈ దౌర్భాగ్యులు చేస్తున్న అల్లరికి వాళ్ళందరూ ఏమంటారంటే క్రైస్తవ్యమాట తోమా తీసుకొచ్చేశాడా? ఒరే పిచ్చోడా, తోమా కాదురా తెచ్చింది. అయినా క్రీస్తును గూర్చిన సమాచారం భారతదేశానికి రావటంలో తోమాదేమీ లేదురా, తోమాదేమీ లేదు. యేసును వెతుక్కుంటూ తూర్పు దేశాల్లో ఉన్న వాళ్ళే యోదయ దేశపు బెత్లెహేము దగ్గరికి యెరూషలేమునకు వచ్చారు అంటే యేసును గూర్చిన సమాచారం తూర్పు దేశాల్లో క్రీస్తు పుట్టక ముందే ఉంది. అవునా కాదా? ఇప్పుడు మీరు చెప్పండి. అందుకే ముందు చెప్పాను మీకు అది. చూసారా ఏమనుంది? ఇందాక మనం చదువుకున్న మొదటి సందర్భం అండి. తూర్పు దేశపు జ్ఞానులు మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం ఏముంది? యూదుల రాజుగా పుట్టినవాడు అడ్రస్ చెప్పేస్తున్నారు. అతను యూదుల రాజుగా పుట్టాడు. తూర్పు దిక్కున నక్షత్రం ఉంది అని సంఖ్యాకాండంలో ఉన్న మాట, మీకా గ్రంథంలో రచింపబడిన మాట, బైబిల్లో రాయబడిన నిక్షిప్తమైన జ్ఞానయుక్తమైన చారిత్రాత్మక ఆధారాలను చదువుకున్న వాళ్ళు వెతుక్కుంటూ ప్రయాణమై తూర్పు దేశాలను దాటుకుంటూ ఆసియా ఖండంలోని యెరూషలేము పట్టణానికి వచ్చారు అంటే క్రీస్తును గూర్చిన సమాచారం ఆయన పుట్టక ముందే వచ్చిందిరా. తూర్పు దేశాల్లోనికి ఇండియా కూడా అందులో ఉంది, ఇండియా కూడా అందులో ఉంది. ఆఫ్టర్ ఆల్ ఇప్పుడు మీకు ఒక మెరుపు సాలన సంగతి చెప్పమంటారా? ఇప్పటివరకు మీరు అనుకున్నారు యేసుక్రీస్తు వారిని గూర్చి మొదటి శతాబ్దం తర్వాతే భారతదేశానికి వచ్చింది బైబిల్ను గూర్చి, మొదటి శతాబ్దం తర్వాతే ఈ దేశానికి తెలిసింది అని మీరు అనుకుంటున్నారు. టర్నింగ్ పాయింట్ ఏంటో చెప్పమంటారా? క్రీస్తు పుట్టక ముందు, క్రీస్తు పుట్టక ముందే భారతదేశానికి బైబిల్ వచ్చింది. నిరూపిస్తాను నేను. కట్టుకథలు కావు, జిమ్ముకులు మసి చేసి మారడకాయ రాసి ఏంటి మసిపూసి ఇవే ఇటువంటివి ఉండవు. అందుకే మన దగ్గర ఎవడో మాట్లాడలేడు. మూసుకోవాలి నోరు ఎవడైనా సరే. షటాప్. పట్టరా, నీ దగ్గర ఏ చెత్త పుస్తకాలు పట్టారా? నా దగ్గర బైబిల్ ఉంది, జీవ గ్రంథం. తుడి చేస్తుంది ఆ పుస్తకం. ఈ ఒక్క పుస్తకం చాలా పుస్తకాలన్నింటినీ దుమ్ము దులిపేయడానికి. అవునా? నిజమా? క్రీస్తు పుట్టక ముందే బైబిలును గూర్చిన సమాచారం ముందు క్రీస్తు పుట్టుక గూర్చి చెప్పానంతే. వాళ్ళు యేసు ప్రభువును తెలుసుకొని తూర్పు దేశాల నుంచి వచ్చారంటే అసలు భారతదేశానికి యేసు తండ్రి అయిన యెహోవా ఉన్నాడే. యేసును కన్న తండ్రి. ఇప్పుడు యేసును ఎత్తుక్కుంటూ వచ్చారు అమాయకులు. మీరు అనొచ్చు తూర్పు దేశపు జ్ఞానంలో ఇండియా లేదు కదండి అనొచ్చు. అంటారు. క్రైస్తవులుగా మీరు అనకపోయినా ఈ చెమట దద్దమ్మలు అంటారు వీళ్ళు. మత ఛాందస్వాద మూర్ఖులు అంటారు, సన్నాసులు, బూడిద రాసుకున్న దుర్మార్గులు అంటారు. రై, సమాధానం ఉందరా నా దగ్గర. మొత్తం చరిత్ర అంతా ఉంది. తప్పు అనగలిగిన మగాడు ఎవడనున్నాడేమో అడగమనండి. ఇది తప్పు చెప్పారు అని అనమనండి ఎవడైనా చూద్దాం. అనలేడు. బుద్ధే చెప్తున్నాను, అనలేడు. భారతదేశానికి బైబిల్ వచ్చింది, బైబిల్లోని సమాచారం వచ్చింది. ఒరేయ్, భారతదేశానికి బైబిల్ని పరిచయం చేసింది బ్రిటిష్ వాళ్ళు కాదురా. బ్రిటిష్ వాళ్ళు కాదు.
అలాగని నువ్వు చరిత్రలో రాసుకున్నా తోమా కూడా కాదురా.